మా అన్న కరెక్ట్ గా 2015 10 ఏళ్ల ముందు మీరు కాలర్ ఎగరేసుకునేలా చేస్తా అని మాట ఇచ్చినాడు. ఈ రోజుకి దించిన కాలర్. ఆ కాలర్ కన్నా నిలబడి కాళ్ళు వస్తాయేమో కానీ ఇంకా మేము ఆ కాలర్ దించే ప్రసక్తి రాదు. కానీ ఈ రోజు మా ఫ్యాన్స్ ఇన్ని రోజులు మా అన్న స్టేట్మెంట్ ఇచ్చినాడు మిమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలా చేస్తా అని. ఈ రోజు మా ఫ్యాన్స్ తరపున హైదరాబాద్ అవనివ్వండి, బెంగళూరు, విజయనగరం, అనంతపూర్, మదనపల్లి అందరి ఫ్యాన్స్ తరపున మా హీరోకి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. మా అన్న ఈ రోజు టాలీవుడ్ అయిపోయింది, ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆస్కార్స్ వరకు పోయినారు RRR తో. నెక్స్ట్ ఎంత పెద్ద పొజిషన్ కు పోయినా ఇన్నాళ్ళు మేము కాలర్ ఎగరేసాం ఆయన వల్ల, ఇక్కడ నుంచి మా వల్ల ఆయన కాలర్ ఎగరేసుకుంటాడు. వీళ్ళు నా అభిమానులు, నాకు ఇంత అభిమానం నాకు తగ్గింది. నా అభిమానులు చేసే సేవా కార్యక్రమాలు కానీ సెలబ్రేషన్స్ కానీ ఇంకెవరికి జరగవు అని మా అన్న కాలర్ ఎగరేసుకునే రేంజ్ లో మేము చేసి చూపిస్తాం. డిసిప్లిన్ కానీ ఏదన్నా కానీ మా అన్న చెప్పినట్టు పాలు నాకు పోయేదండి 10 మందికి పంచండి అన్నదానం కార్యక్రమం చేయించినాం. అక్కడ బ్లడ్ డొనేషన్ జరుగుతుంది. సో ఆయన చెప్పినట్లు ఆయన సెలబ్రేట్ చేసుకోవడంలో అయినా సేవా కార్యక్రమాలు జరగడంలో అయినా రాయ్ ఎన్టీఆర్ టీమ్ తారక్ ట్రస్ట్ అని చెప్పి 2 పని చేస్తున్నారు. వాళ్ళు ప్రతి సిటీలో ఎవరైతే ఆగలుతుంటారో వాళ్ళందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దాని నుంచి ప్రతి ఒక్కటి చేస్తారు. సో ఇన్నాళ్ళు ఎన్టీఆర్ వల్ల మేము కాలర్లు ఎగరేసుకున్నాం, ఇక్కడ నుంచి మా వాళ్ళు ఎన్టీఆర్ కూడా కాలర్ ఎగరేస్తారు.